and Dr. Srihari Kakarla, your chief mentor. సో పొద్దున జరిగినటువంటి యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి జియోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ కి సో మనం ఇక్కడ జియోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి కీని చూద్దాం. యూపీఎస్సీ అగైన్ ప్రూవెన్ దట్ ఇట్ వాస్ అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మళ్ళీ యూపీఎస్సీ దెబ్బ కొట్టింది, మామూలు దెబ్బ కాదు, చాలా భారీ స్థాయిలో. ఎక్సెప్ట్ హిస్టరీ మినహా అన్ని సబ్జెక్ట్స్ లో కూడా చాలా కాన్సెప్చువల్ గా చాలా లోతైన క్వశ్చన్స్, చాలా డిఫికల్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎనివే యూపీఎస్సీ ఈ ఓవరాల్ గా జిఎస్ పేపర్ అన్నది ఎంత డిఫికల్ట్ గా వచ్చింది అండ్ దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అన్న అంశానికి సంబంధించినటువంటి వేరే వీడియో చేస్తాను. బట్ ఇక్కడ మాత్రం జియోగ్రఫీ ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్స్ ఏంటి అన్న విషయం ఒకసారి మనం చూద్దాం. సో ఓవరాల్ గా జియోగ్రఫీ ఎన్విరాన్మెంట్ రెండింటికి సంబంధించి టోటల్ గా 28 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 1/4 ఆఫ్ ది వెయిటేజ్ ఉంది. జియోగ్రఫీ నుండి 15 క్వశ్చన్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఇకాలజీ క్లైమేట్ చేంజ్ నుండి 8 క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ టోటల్లీ ఫ్రమ్ జియోగ్రఫీ యు ఆర్ హావింగ్ 15 క్వశ్చన్స్. ఆల్ ది క్వశ్చన్స్. బాధాకరమైన విషయం ఏంటంటే ఇండియన్ జియోగ్రఫీ నుండి క్వశ్చన్ లేదు. అండ్ ఓవరాల్ గా వరల్డ్ జియోగ్రఫీ, వరల్డ్ రీజనల్ జియోగ్రఫీ పైన ఎక్కువగా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. యు విల్ సీ దట్. అండ్ మొత్తం మీద జియోగ్రఫీ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అంటే as a chief mentor and as a faculty in geography, yes, questions were difficult. So difficult questions cut off అనూహ్యంగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. So paper was literally difficult. If I see the questions, let us start with the geography related గా ఉన్నటువంటి questions. నేను ఇక్కడ సెట్ B తీసుకున్నాను. So I have been taken set B. సెట్ B లో ఉన్నటువంటి సీక్వెన్స్ మేరకు జియోగ్రఫీలో ఉండే క్వశ్చన్స్ ని నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. ఓన్లీ నెంబర్ చెప్తే కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి I have displayed the question and its right answer also. క్వశ్చన్ నేను తీసుకున్నటువంటి సెట్ వచ్చేసి B సెట్ లో ఉన్నటువంటి సీక్వెన్స్ బేస్ చేసుకుని జియోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ రెండింటిని మర్జ్ చేసి I have been giving the right answers. ఈ ఆన్సర్స్ ఫార్మాట్ అంటే ఈ ఆన్సర్ కీ కూడా మీకు క్రింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది, గూగుల్ డ్రైవ్ లింక్. ఆ గూగుల్ డ్రైవ్ లింక్ క్లిక్ చేయడం ద్వారా కూడా మొత్తం ఈ ఆన్సర్ షీట్ జియోగ్రఫీ ఎన్విరాన్మెంట్ కాకుండా ఓవరాల్ గా టోటల్ యూపీఎస్సీ జిఎస్ క్వశ్చన్ పేపర్, క్వశ్చన్స్ ఫాలోడ్ బై ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్, ఇదంతా కూడా మీకు ఒక ఫైల్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. లెట్ us see this question number 12. 28th United Nations Conference of Parties for the United Nations Framework Convention on Climate Change గురించి అడిగారంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 గురించి అడిగారు. అండ్ ఈ కాన్ఫరెన్స్ లో ఇండియా రిఫ్రైన్డ్ ఫ్రమ్ సైనింగ్ డిక్లరేషన్ ఆన్ క్లైమేట్ అండ్ హెల్త్. ఇండియా క్లైమేట్ అండ్ హెల్త్ కి సంబంధించినటువంటి ఆ డిక్లరేషన్ పైన సైన్ చేయలేదు. అండ్ COP28 డిక్లరేషన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇస్ బైండింగ్ డిక్లరేషన్. అండ్ స్టేట్మెంట్ 3, if India's health sector is decarbonized, the resilience of its healthcare system may be compromised అని చెప్పి కాస్త అనలైటికల్ ఆస్పెక్ట్స్ లో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. బోత్ స్టేట్మెంట్ 1 and 3, 1, 2, 3 ఇలా రకరకాల మిక్స్డ్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ విషయానికి వస్తే ఆన్సర్ సి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓన్లీ వన్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ 2 and 3 is correct, that explains statement number 1. సో దీంట్లో ఓవరాల్ గా రైట్ ఆన్సర్ ఏది అంటే స్టేట్మెంట్ 2 and స్టేట్మెంట్ 3 మాత్రమే రైట్ ఆన్సర్, మిగతావన్నీ కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్. And coming to the question number 13, scientific studies suggest that a shift is taking place from Earth's rotational axis. Earth rotation అవుతున్నటువంటి యాక్సిస్ అన్నది షిఫ్ట్ అయింది అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అండ్ సోలార్ ఫ్లేర్స్ అసోసియేటెడ్ విత్ కొరోనల్ మాస్, సన్ కి సంబంధించినటువంటి సన్ స్ట్రక్చర్ కి సంబంధించినటువంటి పాయింట్ ఇచ్చారు. As polar ice melts, it passes, water comes towards the equatorial region also. The equatorial region only అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దీని ఆన్సర్ విషయానికి వస్తే రైట్ ఆన్సర్ బి అని చెప్పవచ్చు. సో రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. స్టేట్మెంట్ 2 and స్టేట్మెంట్ 3 ఆర్ కరెక్ట్. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, ఇది కూడా జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్. అండ్ ప్యారిస్ ఒరిజినల్ ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, ప్యారిస్ అగ్రిమెంట్ గురించి అడిగారు. ప్యారిస్ అగ్రిమెంట్ అన్నది చాలా రోజుల నుంచి లైమ్ లైట్ లో లేదు, అయినప్పుడు కూడా ప్యారిస్ అగ్రిమెంట్ లో ఆర్టికల్ 6 గురించి అడిగారు. సో లిటిల్ డిఫికల్ట్ అని చెప్పొచ్చు. ఆర్టికల్ 6 ఏం చెప్తుంది అని ఇస్తున్నారంటే it is frequently discussed global discussion on sustainable development and climate change. And this agreement, this section, article 6 on climate change sets out the principles for the carbon markets, and on climate change intends to promote inter-country non-market strategies to reach their
climate targets అని ఇచ్చారు. So coming to this question, answer is answer A, option A అన్నది దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. So statement 1 actually correct, 2 actually correct, and coming to this statement number 3, that is also actually correct. 6.8 article 6.8 అంటే article 6 clause 8 దీని గురించి చెప్తుంది. So overall గా option B could be the right answer. Coming to the ఇది డైరెక్ట్ గా ఇచ్చారు. Of course డైరెక్ట్ గా క్వశ్చన్ కనిపించినప్పటికీ కూడా there was certain logics and more conceptual analysis. డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ ఈ మధ్య ఈ టెక్నాలజీ బాగా కనిపిస్తుంది. డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అంటే ఏంటి? అది కార్బన్ సెక్వెస్ట్రేషన్. It can be valuable approach to plastic production and the food processing. In aviation, it can be a source of carbon for combining hydrogen to create synthetic low carbon fuel and nature. Options చూస్తే మనకు option C is the right answer. All the above are the right options. ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. సో కొంత డిఫికల్ట్ అనిపించినటువంటి క్వశ్చన్స్ ఇది ఒకటి. గుడ్డి టారంటులా అని అంటుంటారు. సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ప్రతి సందర్భంలో ఒక క్వశ్చన్ వస్తుంది ఎప్పుడైనా యూపీఎస్సీ లో చెప్తుంటారు. లాస్ట్ టైం గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియా అని చెప్పి అడిగారు. అంతకుముందు వేర్ ఇన్ విచ్ ప్లేస్ రవీంద్రనాథ్ ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ జనగణమన ఇలాంటివి కొన్ని అడిగారు. ఇలాంటిది గుడ్డి టారంటులా అని అంటూ ఉంటారు. సో ఈ గుడ్డి టారంటులా అదర్వైజ్ ఆల్సో కాల్డ్ as పికాక్ టారంటులా, ఇది సింపుల్ గా ఏంటంటే ఇది తెలిస్తే మిగతాదంతా తెలుస్తుంది. ఇదేంటంటే ఇట్ ఇస్ ఎ స్పైడర్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్పైడర్. So it is omnivorous crustacean, natural habit in India only, and it is natural habit of arboreal species. పెద్ద అడవుల్లో దొరుకుతుంది ఇలా ఇచ్చారు. Coming to the answer, option D is the right answer. So అంటే it is not a crustacean, దాన్ని ఆటోమేటిక్ గా ఎలిమినేట్ చేయొచ్చు. And it is a spider. It's a kind of spider. It is endemic to India. It's limited to very some patches of Andhra Pradesh. నేను చెప్పాను కదా బుద్ధి అని అంటుంటారు కదా, బుద్ధికి సంబంధించినటువంటి క్వశ్చన్. మీరు ఎప్పుడైనా గమనించండి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 18 విషయానికి వస్తే కార్బన్ డయాక్సైడ్ కి సంబంధించి కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్ కి సంబంధించి కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్ ఇన్ ఇండియా ఆర్ లెస్ దాన్ 0.5 tons, and in terms of carbon dioxide emissions from the fuel combustion, India ranks second in Asia Pacific region. Electricity and heat producers are largest sources of carbon dioxide emissions in India. So option C 2 and 3 only. It is not the second largest country in the Asia Pacific region. And next question number 19. Consider the following pairs. So cassava, ginger, Malabar spinach, mint, papaya, which are వాటి సంబంధించి ఏది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది అని చెప్పి ఇవ్వడం జరిగింది. How many pairs were exactly matched? Let us see ఇది కొంత. cassava woody scrub అని ఇచ్చారు. Is cassava woody scrub? Yes, it is a woody scrub. Ginger herb with the pseudostem? Yes, pseudostem ఉంటుంది. That was actually stem modification, we know that. And Malabar spinach is herbaceous plant అనేది Malabar spinach. That was also actual right statement. Mint annual scrub? It is not annual scrub. Papaya woody scrub? Papaya is not a woody scrub. So that was also a wrong answer. It is having a hollow stem, but that is not woody scrub. So papaya చెట్లతో మనం ఏమైనా ఫర్నిచర్ చేసుకుంటున్నాం papaya చెట్లతో. So that is not woody. కాబట్టి 5 ఇక్కడ 5 ఎలిమినేట్ చేస్తే కూడా మనకు ఆన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. With reference to the planet Earth, consider the following statements. Rainforests produce more oxygen than produced by the oceans. Marine phytoplankton and photosynthetic bacteria produce about 50% of the world's oxygen. Well oxygenated surface water contains several folds higher oxygen than that in atmospheric air. Option 2 only right. Marine phytoplankton and photosynthetic bacteria produce about 50% of the world's oxygen. That's why aquatic biodiversity is very important in మనం classes లో environment ecology classes లో చాలా సార్లు చెప్పుకున్నాం. And coming to the B is the right answer for this. And coming to the next question, 42nd question ఇచ్చారు. సో కంట్రీస్ ఇచ్చారు. కంట్రీస్ ఇచ్చి వీటిలో 80s మౌంటైన్ రేంజెస్ మనం చాలా సందర్భాల్లో 80s మౌంటైన్ రేంజెస్ మ్యాప్ లో నేను మీకు చాలా సార్లు చూడమని చెప్పాను. 4 మౌంటైన్ రేంజెస్ through which it has been flowing at passing at ఏ కంట్రీస్ లో నుండి వెళ్తుంది అని చెప్పి ఇచ్చారు. ఆ కంట్రీస్ ఎన్ని కంట్రీస్ అని ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ఏ కంట్రీస్ నుంచి వెళ్తుంది, విచ్ ఇస్ రైట్ విచ్ ఇస్ రాంగ్ అని కాకుండా ఇక్కడ ఉన్న దాంట్లో 2 కరెక్టా 3 కరెక్టా ఇలా ఇవ్వడం జరిగింది. అందుకని కాస్త డిఫికల్ట్ అని కూడా చెప్పొచ్చు. క్వశ్చన్ డిఫికల్ట్ అయితే క్వశ్చన్స్ లో ఇచ్చిన ఆప్షన్స్ మల్టిపుల్ మిక్స్డ్ నేచర్ లో ఇవ్వడం వల్ల అది ఇంకా డిఫికల్ట్ గా ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చు. అండ్ బొలివియా yes it goes through Bolivia. Brazil, which was actually away from Brazil, is completely East and South American country.
whereas this Andes has been located completely along the west coast of South America, along the Pacific Ocean. Colombia, yes. Ecuador, yes. Paraguay, no. Venezuela also. Venezuela kuda konta varaku potu untundi. And that's why answer is only 5 out of the 6 options given there. Only 5 is actually the right one. And ఇది కూడా మనం లేక్స్ చూస్తున్నప్పుడు లైక్ తంగానికా కూడా గురించి చెప్పాను. లైక్ తంగానికా, లైక్ టోన్లే సాప్, లైక్ పటోస్ lagoon. All these are 4 important inland water bodies that has been given. సో దేంట్లో నుండి ఈక్వేటర్ వెళ్తుంది అని ఇచ్చారు. సో ఓన్లీ వన్ లైక్ తంగానికా లొకేటెడ్ ఇన్ ఈస్ట్ ఆఫ్రికా close to the equator, then remaining are actually present in the north of the equator or to the south of the equator, but only Lake Tanganyika through which the equator has been passing. World regional geography paina kuga stress cheyadam jarigindi. Coming to the next question, 44th one, consider the following statements about the turmeric. So ఇది యాక్చువల్ గా కొంతవరకు ఎకానమీలో కూడా మనం అనుకోవచ్చు, బట్ ఎనీహౌ టర్మరిక్ కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ది ఎక్స్పోర్టర్ ఆఫ్ ది టర్మరిక్. More than 30 varieties has been growing. Maharashtra, Telangana, Karnataka, Tamil Nadu are the major producing states. Option D is actually the right answer. All the above. And in the direct economic survey mentioned this option. Coming to the 45th question, the belt of ancient rocks from Brazil coast, continental drift theory ki sambandhinchi indi vaatilo proofs kaandi edi ani adigaru. Continental drift of Alfred Wegener gurinchi manam chustunnapudu geological evidences, biological evidences, glacial evidences and ఇలాంటి స్ట్రక్చరల్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా మనం చూసాం. సో కమింగ్ టు దిస్ వన్, ఆప్షన్ సి ఇస్ ది రైట్ ఆన్సర్. సో ఆల్మోస్ట్ ఆల్ ది ఆప్షన్స్ గివెన్ వర్ ది taken as the evidences for proving the continental drift theory. Coming to the question number 46, and ఇది అట్మాస్ఫియర్ కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్, అట్మాస్ఫియర్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. అట్మాస్ఫియర్ is more dusty in subtropical and temperate regions than in equatorial and polar region. Subtropical and temperate areas have less dry winds. So ఇలా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 1 is correct but statement 2 is wrong statement. సో నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లనేషన్ చెప్పట్లేదు, ఎక్స్ప్లనేషన్ గురించి ప్రత్యేకంగా వీడియో చేస్తాను. కీ ఇంపార్టెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ని మార్క్స్ వచ్చాయో క్యాలిక్యులేట్ చేసుకుంటే సో దట్ యు కెన్ గో ఫర్ ది మెయిన్స్ ప్రిపరేషన్. ఎనీహౌ మెయిన్స్ మెంటర్షిప్ కూడా మనది స్టార్ట్ అవుతుంది. మండే ట్యూస్డే నుండి మెయిన్స్ మెంటర్షిప్ స్టార్ట్ అవుతుంది. ఎక్స్క్లూజివ్ మెయిన్స్ మెంటర్షిప్ ఎవ్రీ డే. మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ ప్రతి పేపర్ లో ప్రతి సెక్షన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ తీసుకోవడం, దాని మీద మీకు మెయిన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం, దాన్ని ఇవాల్యుయేట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, మీకు మెటీరియల్ ఇవ్వడం. మోస్ట్ ఇంపార్టెంట్ అనలైటికల్ వ్యూస్, రిపోర్ట్స్, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ని మీ చేత రాపించడం. we will see that. And question number 46, northern hemisphere isotherms bend equatorwards while crossing the land masses and polewards without crossing the oceans. So it's simple ఏంటంటే isotherms bends rightward or leftward or northward or southward when you are moving from the land area towards the ocean body. ఇది యాక్చువల్ గా చాలా పాత ట్రెండ్ క్వశ్చన్ ఇది. So coming to this answer, option A, both statements 1 and 2 are actually the right statements. Coming to the question number 48, porosity of rocks గురించి ఇవ్వడం జరిగింది. సో రాక్స్ యొక్క నేచర్, ముఖ్యంగా సెడిమెంటరీ రాక్స్ గురించి ఇక్కడ ఎక్కువగా అడిగారు. సో కాబట్టి ఆప్షన్ A is actually the right answer. And question number 49, without atmosphere temperature would be well freezing point. Yes, during the night times heat absorbed and trapped by the maintained by plant average temperature. Atmospheric gases like carbon dioxide absorbing and trapping the radiation because that was infrared radiation. See option C. Option C is actually the right answer. Without the atmosphere, temperature would be well below freezing point everywhere on the earth surface. See కొంత UPSC మనకు అవకాశం కూడా ఇచ్చింది. Everywhere, anywhere, always, never, completely, totally. ఇలాంటి గ్రాఫర్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. యూట్యూబ్ లో ఇంకో వీడియో ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి. సో గ్రాఫర్స్ వచ్చినప్పుడు ఎలా ఎలిమినేట్ చేయాలి, అలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు వాటిని ఎలిమినేట్ చేయండి అని చెప్పాను. సో ఆప్షన్ సి వుడ్ బి ది రైట్ ఆన్సర్ హియర్. అండ్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 65, ఆర్టిఫిషియల్ వే ఆఫ్ కాజింగ్ రెయిన్. సో క్లౌడ్ సీడింగ్ ఆర్ ఆర్టిఫిషియల్ రెయిన్ కి ఏది వినియోగిస్తారని చెప్పి ఇవ్వడం జరిగింది. సిల్వర్ iodide and potassium iodide is generally used for artificial rains, and option A is actually the right answer. And question number 70, which organization has enacted nature restoration law to tackle climate change and biodiversity? It was released by European Union. That was actually current affair based question. And
Question number 74. World Bank warned that India could become one of the first place where wet bulb temperatures routinely exceeding 35 degrees Celsius. Which of the following states best reflects the implication of above said report? Peninsular India will more likely suffer from the flooding. Survival of animals, including human, will be affected as the shedding of their body heat through respiration become difficult. So option C is the right answer. Both. Extreme. ఎప్పుడైనా క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ అన్నారు అంటే దాంట్లో ఇది ఏది అనగా సో గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏం జరుగుతుంది? బయోడైవర్సిటీ లాస్ అవుతుందా, హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ జరుగుతుందా, ఓషన్ అసిడిఫికేషన్ పెరుగుతుందా, గ్లేషియర్ మెల్టింగ్ ఉంటుందా అంటే అన్నీ ఉంటాయి. Climate change, I used to always tell, climate change is a problem for any kind of climate change is a reason for any kind of problem. That was actually given. And question number 96. Question number 96, which was again related to the geography. UK, Denmark, New Zealand, Australia, Brazil. How many of the countries have more than 4 time zones? Time zones పైన రెండు క్వశ్చన్స్ ఇచ్చాయి. 4 కంటే ఎక్కువ టైం జోన్స్ ఉన్నటువంటి కంట్రీస్ ఎన్ని ఉన్నాయని చెప్పించారు. ఓన్లీ 2. So United Kingdom is a very small area that was having only 1 time zone, and Denmark is having actually 1 time zone, and New Zealand is having 2 time zones, which is also taken into the colonies kuda manam తీసుకుంటే, and Australia is having 4 time zones, and Brazil is also having officially 4 time zones. So Australia and Brazil are the 2 countries which are having more than 4 time zones or 4 time zones. That's why only 2 countries. Option D is the right answer. 97th question. Anthill in Siberia and Nome in Alaska. Actually what happened ante they asked that Anthill lo Monday ante ala Siberia lo Monday ante Nome lo Siberia lo Monday, is it Tuesday in Nome అని అడిగారు. It is Tuesday in Nome అని అడిగారు. ఈస్టర్న్ హెమిస్ఫియర్ లో కంట్రీని వెస్టర్న్ హెమిస్ఫియర్ లో కంట్రీని ఆల్మోస్ట్ 360 degrees longitudes వేరియేషన్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ టైం అని అడుగుతున్నారు. సో ఇఫ్ ఇట్ ఈస్ 9 AM Tuesday, if it is 9 AM Monday in Siberia, it is 9 AM Sunday in Alaska. So ఇక్కడ Tuesday అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓన్లీ ఆప్షన్ A is the right answer. And 99th question, this is also related to the global resources. Botswana, diamond, Chile, lithium, Indonesia, nickel. How many are actually correctly matched అని చెప్పి కూడా జరిగింది. So actual match is all the 3. అన్ని కూడా కరెక్ట్ గా ఇచ్చారు. బోట్స్వానా yes, Africa very famous for diamonds, Chile అంటేనే lithium. Almost 80% of the global lithium resources Chile లోనే ఉన్నాయి. మన మధ్య ఇండియాలో హిమాలయాస్ లో lithium resources దొరికాయి కదా, అది బేస్ ది క్వశ్చన్. And Indonesia is very famous for the nickel. And 100th question, that is also related to geography. Mallorca and Nomadi, Sardinia ఇలా ఇచ్చారు. See, ఎవరైనా కొంతవరకు ఇటాలియన్ లాంగ్వేజ్ అవి తెలిసిన వాళ్ళకి ఏదైనా ఉంటుందని they think that Mallorca ఇటాలియన్ ఇచ్చారు. Mallorca అపిక్స్ ఇటాలియన్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది, but in fact that was actually the wrong. So వీటిలో ఒకటే రైట్ ఆన్సర్. ఆప్షన్ A is actually the right answer. Mallorca is not in Italy. It is part of Balearic Islands, that is in Mediterranean, belonging to the Spain, not Italy. Normandy is a region in northern France, famous for D-Day landings during the World War II. Normandy is actual world history lo kuda meer chadivintaru. And Sardinia in France, that was also actually the incorrect one. So option so this is option A could be the right answer. So this is what the number of questions geographic సంబంధించినటువంటి. So this one actually none is the actually option D. None is right answer. No, nothing has been matched. ఏది కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఆప్షన్ D is the right answer. So this is what the geography and environment related. Totally geography and environment లో నుండి 28 questions వచ్చాయి. Almost more than 1/4 of the questions geography and environment నుంచి వచ్చాయి. Question paper is difficult, no doubt in that. And the last one important information for the aspirants who have ఎవరైతే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారో ఈసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్ సరిగ్గా రాయలేదు, 2026 బలమైన అటెంప్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం కర్తవ్య సాధన అనే ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది June 1 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ June 1 నుండి స్టార్ట్ అయ్యి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ న్యూ బ్యాచ్ మనకు June 1 నుండి స్టార్ట్ అవుతుంది. June 1 నుండి స్టార్ట్ అయ్యే ఈ ప్రోగ్రామ్ మనకు 1.5 year పాటు ఉంటుంది. ఈ 1.5 year లో మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్,
మెయిన్స్ ఇంపార్టెంట్ థీమ్స్, క్లాసెస్, స్టడీ మెటీరియల్, డైలీ మెయిన్స్ క్వశ్చన్స్, డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, డైలీ ప్రిలిమ్స్ ఆన్సర్ రైటింగ్, ఆప్షనల్ సపోర్ట్ ఇదంతా కూడా ఉంటుంది. ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో రెండింటిలో కూడా ఉంటుంది. హైదరాబాద్ లో అశోక్ నగర్ లో ఉన్నటువంటి మన అరోరా ఐఎస్ క్యాంపస్ లో మీరు కాంటాక్ట్ అయ్యి వివరాలను తెలుసుకోవచ్చు. సో అందరూ బాగానే రాశారు, మంచి మార్కులు వచ్చాయి. ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది. మీరు బాగానే రాశారని అనుకుంటున్నాను. I wish you very all the best for your mains examination. And unfortunately, whoever the students could not able to make అన్ని కొంత తక్కువ మార్కులు వస్తాయి అన్న వాళ్ళు ఇప్పటి నుంచే మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిపోండి. మీకు సర్వీస్ రావడం అన్నది మేము అష్యూరెన్స్ ఇవ్వగలం. So we can give assurance as well as assistance. All right. For any other information, you can contact on 8639404026 or 92462 65766. Thank you.